మెగాస్టార్ చిరంజీవి వేరువేరుగా సమావేశమయ్యారు ఛాంబర్ తోటి, నిర్మాతలతోటి, కార్మికులతోటి. కానీ ఇంకా సమస్య కొలికి రాలేదు. మళ్ళీ మీటింగ్లు పెట్టుకుంటున్నారు, మళ్ళీ ఐక్యత వర్ధిల్లాలంటున్నారు. ఎందుకు ఇలా? కార్మికులను ఉద్ధరించే ఉద్దేశంతో జరుగుతున్న సమ్మె అయితే మాత్రం చెప్పలేం. ఈ నిర్మాతలు కొంతమంది దామోదర్ ప్రసాద్, ఎస్కే, కొత్త ప్రొడ్యూసర్ నాగవంశి వీళ్ళు కనపడుతున్నారు కదా నిర్మాతలు. దిల్ రాజు ఎక్కడ కూడా కనపడలేదు, ప్రెస్ మీట్లో కనపడలేదు. ఎందుకు అట్లా? సినిమాలు తీనోళ్ళు మాట్లాడుతున్నారు. రేపు జూనియర్ ఎన్టీఆర్ను అనంతపురం టీడీపీ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తిట్టాడని చెప్పి ఒక ఆడియో లీక్ వైరల్ అయింది. అతను ఎందుకు మాట్లాడాడు, ఆ ఎమ్మెల్యే పిచ్చిగా మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు, అదొక అవకాశవాద రాజకీయం అని చెప్పవచ్చు. ఎందుకంటే చెప్పమంటావా, మధ్యలో బాలకృష్ణ గారి రికమెండేషన్తో నువ్వు ఎమ్మెల్యేగా వచ్చావు, వచ్చినవాడు అలా ఉండు. ఎందుకు ఇది మళ్ళీ ఇప్పుడు కొత్తగా మార్వాడి గో బ్యాక్ ఇవ్వండి, మార్వాడి గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ అని అంటారు. ఎందుకంటున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. గత కొంతకాలంగా జీతాలు పెంచాలంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో కార్మికులు, సినీ కార్మికులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. వాళ్ళు ధర్నా షూటింగ్స్ బంద్ చేసి ధర్నాలు చేస్తున్నారు. ఓవైపు నిర్మాతలు పర్సంటేజ్ విధానానికి ఒప్పుకున్నారు, కానీ 9-9 విధానానికి కార్మికులు పనిచేయాలని వాళ్ళు కండిషన్స్ పెట్టారు. కార్మికులు ఏదైతే నిర్మాతలు పెట్టిన కండిషన్స్ ఉన్నాయో వాటికి మేము ఒప్పుకోమని చెప్పి కార్మికులు కూడా నిన్న మరోసారి ఐక్యత వర్ధిల్లాలని చెప్పి మరోసారి మీటింగ్ పెట్టారు. ఇది వీటన్నిటితో పాటు జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్, ఇలాంటి విషయాలపై మనతో మాట్లాడుకున్నారు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ ఆఫ్ కౌన్సిల్ అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు. నమస్కారం. నమస్తే. ఏంటి సార్, తెలుగు ఇండస్ట్రీలో ఈ కార్మికుల సంబంధించి చాలా ఏళ్ల తర్వాత నడుస్తున్నట్టుంది ఇంత ఈ రకమైన ధర్నా కానీ ఇది కానీ ఎప్పుడు లేదంటే తొందరగానే వివాదాలు పరిష్కారం అయ్యేవి. కానీ ఎందుకు ఇంత లేట్, ఇంత ఆలస్యం జరుగుతుంది? షూటింగ్స్ ఒకవైపు షూటింగ్స్ బంద్ చేశారు, పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి వరుసగా షూటింగ్స్, కానీ ఇంకా కొలిక్కి రావట్లేదు. మెగాస్టార్ చిరంజీవి గారు ఎంట్రీ ఇచ్చినా రావట్లేదు. ఇది 2022లో అప్పుడు అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే సంవత్సరానికి 10% పెంచాలా వర్కర్స్ కానీ ఒక అగ్రిమెంట్ ఉంది. ఆ 10%లో భాగంగా 2025కి 30% అయింది. అది ఈ 30% పెంచలేదని ఇన్ని రోజులు కార్మికులు అడగలేదు. వాళ్ళ పాటికి వాళ్ళు పని చేసుకుంటున్నారు, వీళ్ళ పాటికి వీళ్ళు షూటింగ్లు చేసుకుంటున్నారు. సడన్గా ఇప్పుడు వచ్చి ఈ వివాదాన్ని పైకి తెచ్చి ఈ వివాదంలో ఏదో లబ్ధి పొందుదామని ఒక ఉద్దేశపూర్వకంగా జరుగుతుంది ఇది. దీంట్లో పెద్ద ఇదేదో కార్మికులను ఉద్ధరించే ఉద్దేశంతో జరుగుతున్న సమ్మె అని అయితే మాత్రం చెప్పలేం. కార్మికుల్ని ఉద్ధరించే ఉద్దేశమే కానీ ఉంటే తెలంగాణ ఫెడరేషన్ అని ఒకటి ఉంది. దాంట్లో దాదాపు 3,000 మంది ఉన్నారు వర్కర్స్, అన్ని క్రాఫ్ట్లో కలిపి, వివిధ క్రాఫ్ట్లో. వాళ్ళకొచ్చి ఫిలిం ఛాంబర్ గుర్తింపు ఇవ్వమంటే ఇవ్వటం లేదు. ఈరోజు వాళ్ళు ముందుకున్నారు. మీరు స్ట్రైక్ చేస్తుంటే కూడా మేము వచ్చి షూటింగ్లో పాల్గొంటామంటే కూడా వాళ్ళని తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదు అనేది దాని గురించి మాట్లాడాలంటే చాలా చరిత్ర ఉంటుంది. ఇదేంటంటే ఈరోజు ఏంటంటే ఇక్కడ కొనసాగేదంతా అక్కడక్కడ ఉన్న వ్యక్తులు ఎలక్షన్లు జరపకుండా, ఫిలిం ఛాంబర్కి ఎలక్షన్ జరగలేదు, అదేవిధంగా ఫెడరేషన్కి ఎలక్షన్ జరగలేదు. కొత్త ఎజెండాతో ముందుకొచ్చి ఏదో ఒక రచ్చ జరిగితే ఒక ప్రొడ్యూసర్లు ఏమో మేము ఒప్పుకోమంటారు, వీళ్ళేమో మాకు కావాలంటారు. మేము రెడీగా ఉన్నారని ఒక దగ్గర మాట్లాడతారు, లేదు మేము పెంచాల్సిందే అని చెప్పి ఒక దగ్గర మాట్లాడతారు. పైనుంచి కింద దిగితే ఒక మాదిరిగా మాట్లాడతారు, కింద నుంచి బయట పోతే వేరే రకంగా మాట్లాడతారు. మీరు నిన్న చూసుంటారు కదా అక్కడ ఫిలిం నగర్లో జరిగిన అన్నపూర్ణ స్టూడియో దగ్గర జరిగిన మీటింగ్లో రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేశారు. ఎందుకు పాలాభిషేకం చేశారు? మీరు కార్మికులుగా మీ సమస్యలను మీరు తీర్చుకోవచ్చినంత అవసరం అయితే తప్పకుండా ఉంది. మీరు రేవంత్ రెడ్డి యొక్క ఉద్దేశానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు. ఎలా నడుచుకుంటున్నారు? హైదరాబాద్ను వచ్చి ఇంటర్నేషనల్ హబ్ చేయాలి, సినిమా హబ్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పినప్పుడు మీరు అదే విధంగా ఉంటే, ఈ విధంగా ఒక 12 రోజుల నుంచి సమ్మె జరుగుతుంది. రోజు ఇంగ్లీష్ పేపర్లలో అయితే వాటిలో అయితే ఇది ఒక న్యూస్ ఒకటి స్ప్రెడ్ అయ్యి తిరుగుతుంది. ఇప్పుడు మీరు దీన్ని ఇంటర్నేషనల్ హబ్ చేయాలంటే ఏ రకంగా దీనిపైన ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టేదానికి ఎవరు సిద్ధంగా ఉంటారు? అదొకటి ఆధారం చేసుకోవాల్సినంత అవసరం తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు సందర్భం లేదు. ఒకవేళ ప్రభుత్వం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ
తీర్చేదానికి ముందుకొచ్చి బోత్ సైడ్స్ని కూర్చోబెట్టి ఈ సమస్య మీద మాట్లాడుంటే రేవంత్ రెడ్డి గారికి మీరు పాలాభిషేకం చేయడంలో తప్పులేదు. ఏమీ లేకుండా పాలాభిషేకం చేస్తున్నారంటే మీ ఇంటెన్షన్ ఏంది అనేది, మీ ఇంటెన్షన్. నిన్న జరిగిన కార్మికుల ఐక్యత ఏదైతే మీటింగ్ ఉందో, ఎందుకోసం మీరు ఇవన్నీ చేస్తున్నారు అంటే కార్మికులు ఏం చెప్తున్నారు, మా ఐక్యతను చూపించడానికి అంటున్నారు. ఓవైపు నిర్మాతలు ఒప్పుకుంటున్నారంటూనే మేము వాళ్ళ కండిషన్స్ ఒప్పుకోమని కార్మికులు చెప్తున్నారు. మరోవైపు ఏమో చిన్న నిర్మాతలకు ఇబ్బంది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అంటే ఎందుకు ఇది రగడంతా? నిన్న జరిగిన మీటింగ్కి కార్మికులు అని అంటే నిజంగా కార్మికులు అంటే మొన్న ఒకసారి జరిగింది కదా, అవును సార్, ఫెడరేషన్ ముందు జరిగిన మీటింగ్ ఉంది కదా, దాంట్లో 700-800 మంది వచ్చారు. నిన్న కొంచెం ఎక్కువ వచ్చారు. నిన్నంతా ఎంగేజ్ చేసిన వాళ్ళు. అంటే ఎంగేజ్ చేయడం అంటే మా దాంట్లో ఏంటంటే నాన్ మెంబర్స్ ఉంటారు, జూనియర్ ఆర్టిస్టులు. ఇప్పుడు ఒక 4000 మంది కావాలనుకో, కార్డు లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళు రాజకీయ పార్టీలకు పోతుంటారు మీటింగ్లకి. ఇప్పుడు రాజకీయ పార్టీ మీటింగ్లు పోతుంటారు వాళ్ళు. జనం కావాలి కదా, గ్యాదరింగ్ కావాలన్నప్పుడు వాళ్ళకి 500-300 ఇచ్చేస్తే వచ్చేస్తారు అనమాట. రాజకీయ పార్టీలు మీటింగ్ లాగే అలాగ సమీకరించిన జనాలే కానీ వాళ్ళు ఒరిజినల్గా ఇప్పుడు మీరు చెప్పండి, మీరు కెమెరాలు పెడితే ఎవరన్నా మాట్లాడారా? నేను నిర్భయంగా ఎవరన్నా మాట్లాడారా? మీరు కెమెరా పెడితే సినీ ఎంప్లాయీస్ ఎవరన్నా నిర్భయంగా? కొంతమంది, చాలా తక్కువ మంది మాట్లాడారు, చాలా తక్కువ మంది మాట్లాడారు. కాబట్టి ఏంటంటే ఏదో ఊరికినే ఆ జనాన్ని చూపించి నాకు ఇంత ఉంది అంత ఉంది అని చెప్పేసి, దాంట్లో నేరారోపణ ఉన్న వ్యక్తి ఎవరు, వల్లభనేని అనిల్ అనే వ్యక్తి ఆల్రెడీ జైలుకు పోయి వచ్చాడు. ఆయన అధ్యక్షుడు ఉన్నాడు మరి. అదే అతనికి ఏ విధమైన అర్హత లేదు. ఏ విధమైన అర్హత లేదంటే ఒక 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 ఆర్గనైజేషన్లో ఎప్పుడు కూడా ఫండమెంటల్గా ఒక లీగల్గా ఒక ప్రాసెస్ ఉంటుంది. అదేంటంటే ఒక నేరం ఆరోపించబడినప్పుడు ఆ నేరారోపణ చేయబడిన వ్యక్తి జైలుకు పోయి బెయిల్ మీద ఉన్నాడు. ఈరోజు బెయిల్ మీద ఉన్నాడు. అతను బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఏ రకంగా కూడా మాట్లాడేదానికి సంబంధం లేదు. ఎందుకంటే ఇది చిత్రపురి కాలనీలో జరిగిన అన్యాయాల గురించి కొంతమంది కోర్టుకు వెళ్తే వాళ్ళు ఆ కోర్టు అతనికి పనిష్మెంట్ ఇచ్చి జైలుకు పంపిస్తే బెయిల్ మీద ఈరోజు ఉన్నాడు. బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో ఏం పని? అతను యాక్చువల్గా వాళ్ళ ఆవిడ బీజేపీ కౌన్సిలర్గా ఉంది, మణికొండలో బీజేపీ కౌన్సిలర్గా ఉంది. బీజేపీలో ఉండి ఇటుపక్కేమో రేపు పొద్దున ఎన్నికలు వస్తున్నాయి కదా, బై ఎలక్షన్ వస్తుంది కదా. ఇప్పుడు జూబ్లీస్ బై ఎలక్షన్ అంటే ఫిలిం ఏరియా ఉంటుంది కదా, కొంచెం ఉంటుంది. కాబట్టి కావాలని చెప్పి ఇది ఒక ఇదిలాగా నాకు ఇంత శక్తి ఉంది, అంత ఉంది, ఇంత ఉందని చూపించుకొని అతను ఫర్దర్ పనులు అంటే ఏంటంటే ఇప్పుడు చిత్రపూర్లో కాలనీలో జరిగిన ప్రతి అన్యాయాన్ని మీద వెలిగెత్తి చాటి అందరూ కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చి కోర్టు ఆర్డర్లతో ఉంది అది మొత్తం మ్యాటర్. అదేవిధంగా ఈరోజు ఎలాగైతే ఇప్పుడు అది వచ్చి ఆల్రెడీ బ్యాంక్ వచ్చే ఎన్పిఏలో వచ్చింది. ఒకసారి బ్యాంక్ అప్పు చేస్తే అది ఎన్పిఏలో వస్తే ఆ ఎన్పిఏ అప్పు తీసుకునే దానికి ఒక నిర్మాత దగ్గర 20 కోట్లు ఎంతో తీసుకొని ఆ రోజు దాన్ని క్లియర్ చేశారని చెప్పి చెప్తున్నారు. ఇవన్నీ ఏంటంటే యాజ్ పర్ కోఆపరేటివ్ లా ప్రకారం ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి లోన్ తీసుకోకూడదు, తీసుకోకూడదు. ప్రైవేట్ వ్యక్తులు అంటే ఏంది, ఇది ఇన్స్టిట్యూషన్. అది ప్రజలు కోఆపరేటివ్ సంస్థ అంటే అది ఒక ఇన్స్టిట్యూషన్. అది ఎవరిది వ్యక్తిగతమైన వాళ్ళది కాదు. ఇప్పుడు నేను నా ఆస్తి పెట్టి ఎవరి దగ్గర తీసుకోవచ్చు, బ్యాంక్ దగ్గర తీసుకోవాలని రూల్ లే. కానీ చట్టపరంగా అక్కడ తీసుకోవాలంటే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర తీసుకునేదానికి ఎటువంటి హక్కు ఉండదు. ఇవన్నీ చాలా ఉన్నాయి, చాలా మాల్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. దాంట్లో జరిగిన ప్రతి ఒక్క కుంభకోణము ఆ రోజు 1994లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఆ స్థలాన్ని కేటాయిస్తూ పేద బడుగు వర్గాలకి అందరూ ఫిలిం నగర్లో హౌసెస్ కలిగి ఉన్నారనమాట నిర్మాతలు. అక్కడి నుంచి వచ్చిన మెడ్రాస్ నుంచి వచ్చిన నిర్మాతలకు అందరికీ ఫిలిం నగర్ అని ఒక సొసైటీని నియమించడం జరిగింది. అదేవిధంగా చిన్న కార్మికులకి నిలువ నీడ లేకుండా ఇబ్బందులు పడుతున్నారనే ఒక ఉద్దేశంతో ప్రభాకర్ రెడ్డి గారు ఆ రోజు 67 ఎకరాలు తీసుకోవడం జరిగింది. ఆ 67 ఎకరాలు చిన్న కార్మికులకి సింగిల్ బెడ్రూమ్లు అట్లాంటి నిర్మించాలా, లో కాస్ట్లో నిర్మించాలా, 5 లక్షల రూపాయలు అట్లా అమ్మారు. ఈరోజు అదే సంస్థకి సంబంధించి చిత్రపురి కాలనీ కోఆపరేటివ్ ఫిలిం ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీలో చిన్న కార్మికులకు కాకుండా
పెద్ద కార్మికులకి పెద్ద కార్మికులు కూడా కొనుక్కునేదానికి ఓపెన్ టు ఆల్, సినిమా వాడే కొనాల్సినంత అవసరం లేదు, ఎవరైనా కొనొచ్చని పబ్లిక్గా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఇలా ఇలా ఇలాంటి ఒక వ్యవస్థ అనేది నడుస్తుంది. ఈ వ్యవస్థ ఇప్పుడు జరిగే ఈ సమ్మె ఇవన్నీ కూడా కొల్లిటై ఉన్నాయి. ఇప్పుడు దాని నుంచి కోసమే ఈ సమ్మె కావాలని తీసుకొచ్చారా కార్మికుల సమ్మెను? సినీ కార్మికుల సమ్మె మామూలుగా అయితే అతనికి పీరియడ్ అయిపోయింది, పదవీ కాలం అయిపోయింది. ఎప్పటికి అయిపోయింది? ఏప్రిల్కి అయిపోయింది. అనిల్ అనే అతను ఏప్రిల్కి ప్రెసిడెంట్గా అయిపోయినట్టే అతని పీరియడ్. అతనికి పోస్ట్ అయిపోయే వరకు ఎందుకు ఫిలిం ఛాంబర్ని డిమాండ్ చేయలేదు? ఇక్కడ ఫిలిం ఛాంబర్లో జూలైతో అయిపోయింది, వీళ్ళకు కూడా జూలైతో అయిపోయింది. 2-3 ధర్నాలు అదేవిధంగా లెటర్లు అన్నీ పెట్టడం జరిగింది నిర్మాతలు, ఎలక్షన్లు అర్జెంటుగా జరపమని. ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఇవన్నీ ఒకదానికొకటి, వీళ్ళందరూ ఒకటే. ఇప్పుడు అనిలు ఇక్కడ ఈ ఛాంబర్లో మాట్లాడేవాళ్ళు వీళ్ళందరూ ఒకే రకమైన నినాదంతో ఉంటారనమాట. ఈ నినాదంతో ఈ కొత్తగా సమ్మె అని ఒక దాన్ని తీసుకొచ్చి ఈ విధంగా కన్ఫ్యూజ్ చేసి జనాల్ని కన్ఫ్యూజ్ చేసి అటు వర్కర్స్ని న్యాయం చేస్తారు, న్యాయం జరుగుతుంది అని చెప్పి ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు చాలా మంది పాపం ఆ భోజనం కూడా లేకుండా ఉన్నారంట. సామాన్య కార్మికులు రోజువారీ చేసే ప్రొడక్షన్ అసిస్టెంట్లు అయితే ఇతరత్ర జూనియర్ ఆర్టిస్టులు అయితే వాళ్ళకి పని లేకుండా, పని కోసం మనం ఎలా కూలీ కార్మికులు ఎలా అడ్డా మీదకి వస్తారో అదే విధంగా వాళ్ళు వస్తారు అక్కడికి. ఏది జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అన్నపూర్ణ 7 ఎకరాల ముందుకు వస్తారు. వాళ్ళకి ఎవరికైనా అవసరం ఉంటే ఎక్కించుకోపోతారు, లేకపోతే ఇంటికి వెళ్తారు, ఇంటికి వెళ్ళిపోతారు. ఈ విధంగా వాళ్ళందరూ అన్యాయం అయిపోతున్నారు. వాళ్ళకి ఏమన్నా మీరు ప్రత్యామ్నాయంగా ఏమైనా చేశారా? మీ దగ్గర ఫండ్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి ఏమైనా భోజనాలు పెట్టారా? పోనీ ఇప్పుడు చిరంజీవి గారు ఏమైనా పెట్టారా? నీ పని లేదు 12 రోజుల నుంచి. అదేవిధంగా నాగార్జున ఏమైనా పెట్టాడా? నాగార్జున 7 ఎకర్స్ దగ్గర ఏమన్నా వాళ్ళకి ఏమైనా భోజనం వస్తే ఏమైనా కల్పించాడా? ఎవరు ఏం కల్పించలేదు కదా. కాబట్టి ఏంటంటే ఇబ్బంది పడుతున్నారు చిన్నవాళ్ళు. పెద్ద టెక్నీషియన్లు అంటారా, ఈ ఈ ఈ ఈ 10 క్రాఫ్ట్లో ఉన్నోళ్ళు, వాళ్ళు ఎవరైతే 2000 పెంచుతాము 1000 రూపాయలు పెంచుతాము అని చెప్పిన వాళ్ళు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. ఇంటి బాడుగులు కట్టుకోలేక ఏం కట్టుకోలేక అవన్నీ వాళ్ళ యొక్క ఆక్రందన అనేది ప్రెస్ మీడియా రూపంలో వాళ్ళు తెలియజేస్తున్నారు. వీళ్ళేమో ప్రకటనలు చేస్తున్నారు. వీళ్ళు ఆల్రెడీ ధనవంతులు అయిపోయారు. టెక్నీషియన్ అనేవాళ్ళు ధనవంతులే. ఎవరు? మిగతా ఇప్పుడు 13 క్రాఫ్ట్లు, 3 క్రాఫ్ట్లు, డాన్సర్లు, ఫైటర్స్, వాళ్ళు మిగతా 11 క్రాఫ్ట్లకు చెందిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆల్రెడీ అంటే అసోసియేట్ డైరెక్టర్లు వాళ్ళంతా కొంచెం ఆర్థికంగా పుష్టిగా ఉంటారు, స్థిరంగా ఉంటారు. ఆల్రెడీ కో డైరెక్టర్లు కానీ ఎవరైనా కూడా వాళ్ళకేం ఇబ్బంది లేకుండా స్థిరంగా ఉంటారు. మధ్యలో అన్యాయం అయిపోతుంది ఈ సామాన్య కార్మికులు. ఈ సామాన్య కార్మికుల యొక్క ఉద్దేశాన్ని మనం ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ కోసం మనం ఏదో ఒకటి చేయాల్సిన ధర్మం అయితే తప్పకుండా ఉంది. లేకపోతే ఈ సమ్మె జరిగిన దానివల్ల ఉపయోగం సామాన్యుడు నాశనం అయిపోతున్నాడు. ఇప్పుడు సమ్మె చేస్తున్నారు, సమ్మె వల్ల నష్టపోతుంది, షూటింగ్ లేక కార్మికులే నష్టపోతున్నారు. అసలే ఇప్పుడు జీతం తక్కువ అని చెప్తున్నారు, కానీ ఏదో కొలికి రావాలి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి వచ్చిన తర్వాత కొలికి వస్తుంది 1-2 రోజులు అన్నారు. మెగాస్టార్ చిరంజీవి వేరువేరుగా సమావేశం అయ్యారు, ఛాంబర్ తోటి, నిర్మాతలతోటి, కార్మికులతోటి. కానీ ఇంకా సమస్య కొలికి రాలేదు. మళ్ళీ మీటింగ్లు పెట్టుకుంటున్నారు, మళ్ళీ ఐక్యత వర్ధిల్లాలంటున్నారు. ఎందుకు ఇలా? మెగాస్టార్ చిరంజీవి గారు అంటే వారు అంత సీరియస్గా తీసుకోరు ఏ విషయాన్ని కూడా. ఇటు ఇరు వర్గాల మధ్య జరిగిన ఏం చెప్తారో అనేది విన్నాడు. వినిన తర్వాత ఇప్పుడు మనం ఊరికి ఆయన్ని ఫైల్లో తెచ్చిపెట్టడమే. ఆయన అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా సినిమా ఇండస్ట్రీని తీసుకెళ్ళి దానికి చేశాడు కదా. చేసినప్పుడు నువ్వేంది పెద్ద అది ఇది అని చెప్పి చలచిత్ర వర్గంలో ఉన్న ఒక వర్గం ఆయన్ని లేదంటే అప్పటి నుంచి ఆయన దాసరి గారి పాత్రను పోషించాడు అని చెప్పి అది ఇది అని అన్నప్పుడు ఇప్పుడు నేను దాసరి గారి పాత్రని నేను పోషించటం లేదు అని చెప్పి మెగాస్టార్ చిరంజీవి గారే చెప్పారు కదా. మీరు మాట్లాడుకుని వస్తారన్నారు, వచ్చారు. నిర్మాతల్లో 2 వర్గాలుగా పోయారు. సి కళ్యాణ్ గారు ఒక పక్క పోయారు, తర్వాత నటికుమార్ వాళ్ళు ఒక పక్క పోయారు. మీరు లిమిటెడ్గా రమ్మన్నారు. ఎంప్లాయీస్ మాత్రం 24 క్రాఫ్ట్లు చెందిన 72 మందిని రమ్మన్నారు. 72 మంది ఉన్నారు అక్కడ. కాబట్టి ఏంటంటే ఇరు వర్గాలు విన్నాడు.
ఈయన తర్వాత ఏం చేస్తాడు? కష్టం ఎవరిది? కార్మికులు. బాధ ఎవరిది? కార్మికులు. కా కార్మికులది, నిర్మాతలది. నిర్మాతలు. నిర్మాతకు కూడా ఎక్కువైపోద్ది కదా! అవును. ఎక్కువైపోద్ది కాబట్టి కార్మికులది, నిర్మాతలు కాబట్టి వాళ్ళు నిర్ణయించుకోవాలా. చిరంజీవి గారు నిర్ణయించుకోవాలంటే ఏంటి? హీరోలు ఏమన్నా వాళ్ళ డబ్బులు ఏమన్నా ఇస్తారా? హీరోలు మా రెమ్యునరేషన్‌లో ఆ డిఫరెన్స్ మేము ఇస్తామని చెప్పి ఎవరైనా ముందుకు వస్తారా? వస్తారా? ఎవరన్నా వస్తారా? వచ్చేదానికి ఏమైనా ఆస్కారం ఉందా? అయ్యా మీరు మాకు ఎక్కువ పే పేమెంట్ ఇస్తున్నారు. మేము నిర్మాతలుగా కూడా ఉంటున్నాం. ఇప్పుడున్న ప్రతి హీరో నిర్మాతగా కూడా ఉంటున్నాడు. వాళ్ళేమన్నా మా దాంట్లో ఇంత 5% 10% వాళ్ళకి ఇస్తాం కార్మికుల ఫండ్‌కి. ఒక ట్రస్ట్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళకి అన్ని రకాలుగా మేము సహాయ సహకారాలు అందిస్తామని ఏమన్నా అంటారా? అంటే ఓకే. అవును. వాళ్ళు వినడం వరకే. ఎవరు ఏం ఇప్పుడు లేదన్నమాట. చిరంజీవితో గారితో ఈ సమస్య పరిష్కారం కాదా? చిరంజీవి గారితో సమస్య పరిష్కారం కాదా అని అంటే, ఇప్పుడు ఆయన ఊరికనే అట్లా పెడుతున్నారు. అంతేగాని ఆయన అంత ఇన్వాల్వ్ అయ్యి చేయడు. ఎందుకంటే ఒకసారి దెబ్బతిన్నాడు కదా! పోయినసారి జగన్మోహన్ రెడ్డి అవునవును. ఉన్నప్పుడు దెబ్బతిని ఎట్లా అంటే విమర్శలు అవన్నీ. విమర్శలు పొందాడు కదా! హ్మ్. ఆయనకి ఏముంటుంది? వస్తానన్నారు, రమ్మన్నాడు ఆదివారం పూట. ఆదివారం రోజు ఒకరు వస్తానన్నారు. మళ్ళా ఒక కార్మికులు వచ్చారు. వాళ్ళు చెప్పేది విన్నాడు. వీళ్ళు చెప్పేది విన్నాడు. వినిన తర్వాత ఎవరికి చెప్తాడు ఫోన్ చేసి? ఎవరికి చెప్తారు? దిల్ రాజుకి చెప్తారు. దిల్ రాజుకే కదా అప్పచెప్పున్నారు. స్టేట్ గవర్నమెంట్ దిల్ రాజుని ఏదో అవును. క్లియర్ చేయమన్నారు కదా! అవును. దిల్ రాజుకి చెప్తాడు. వాళ్ళు ఇటు చెప్పారు, వీళ్ళు ఇటు చెప్పారు. మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి అని చెప్తాడు కానీ ఇలా చేయండి అని చెప్పలేడు కదా! అవును. ఇలా చేయండి అని చెప్పలేడు కదా! కానీ మొత్తం వ్యవహారాల్లో దిల్ రాజు కనిపించట్లేదు మళ్ళీ. అంటే అంతకుముందు గతంలో టికెట్ల రేట్లు గాని, లేదంటే ఏదైనా సినిమా ఉన్నప్పుడు గాని కనిపించేవారు గానీ, ఈ నిర్మాతలు కొంతమంది దామోదర్ ప్రసాద్, ఎస్‌కే అని కొత్త ప్రొడ్యూసర్లు నాగవంశి వీళ్ళు కనపడుతున్నారు గానీ నిర్మాతలు. ఆ. దిల్ రాజు ఎక్కడ కూడా కనపడట్లేదు. ప్రెస్ మీట్‌లో కనపడట్లేదు. ఎందుకట్లా? దిల్ రాజు కనిపించలేదంటే ఇది వాళ్ళేమంటారంటే దిల్ రాజు వాళ్ళది గిల్డ్ అని ఒకటి ఉంది అవును. ఆర్గనైజేషన్. అవును. అంటే యాక్టివ్ ప్రొడ్యూసర్స్. ఫిల్మ్ ఛాంబర్‌లో సినిమాలు తీయనోళ్ళు మాట్లాడుతున్నారని వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంది దిల్ అవును. రాజుకి. అవును. దిల్ రాజుకి కానీ, ఎస్‌కే ఎక్కువ కానీ అవును. వీళ్ళందరికీ. వాళ్ళు అందుకే రైజింగ్ ప్రొడ్యూసర్స్ అని పెట్టారు కదా! అవును. అదేవిధంగా గిల్డ్ అనేది ఉంది. ఈ ఈ వ్యవస్థ అలా క్రియేట్ అయ్యి అలా ఉందన్నమాట. వాళ్ళు సినిమాలు తీస్తున్నారు. సినిమాలు తీయనోళ్ళు మాట్లాడుతున్నారు. ఫిల్మ్ ఛాంబర్‌లో సినిమాలు తీయనోళ్ళే మాట్లాడుతున్నారు అని ఒక ఫీలింగ్ ఉందన్నమాట. కాబట్టి ఏంటంటే దిల్ రాజు ఏంటంటే మనకెందుకు వచ్చింది గొడవ, ఈ గొడవలో పెట్టుకొని అట్లా పెట్టుకొని ఇట్లా ఆయన పెట్టుకొని సినిమాలు గూడా ఉంటాయి కదా! షూటింగ్‌లో కార్మికులు సమ్మె చేస్తే ఇబ్బందే కదా! ఆయన సినిమాలు ప్రస్తుతానికి లేవు కదా! హ్మ్. ప్రస్తుతానికి లేవు. హ్మ్. సినిమాలు ఉంటే ఏముంది ఆయన తెలంగాణ ఎంప్లాయీస్‌ని పెట్టుకొని చేస్తాడేమో. హ్మ్. వాళ్ళు కూడా అడుగుతున్నారు కదా! తెలంగాణ ఫిల్మ్ ఎంప్లాయీస్. వాళ్ళేం అడుగుతున్నారు? ఫిల్మ్ ఛాంబర్ గుర్తింపు కావాలని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు కూడా 3000 మంది దాకా ఉన్నారు. వాళ్ళకు గుర్తింపు ఇయ్యొచ్చు కదా! ఎవరైనా తీసుకుంటారు వాళ్ళు. లో 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 ప్రైస్‌కి మేము పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ఆల్రెడీ ఫిల్మ్ అన్నారు కాబట్టి, వాళ్ళ సమాజ్ గూడ ప్రెస్ క్లబ్‌లో వాళ్ళు కార్మికులు ఆ! తెలంగాణ ఫిల్మ్ వాళ్ళకి ఫెడరేషన్‌కి సంబంధించిన కార్మికులు సమావేశమై, ఆ! మమ్మల్ని మీరు 100 సినిమాలు తీస్తే 20 సినిమాల్లో గూడా పెట్టుకోవట్లేదు. తెలంగాణకు చెందిన కార్మికుల్ని మీరు మొత్తం వాళ్ళనే పెట్టుకుంటే ఎట్లా? హ్మ్. మా పిల్లలకి గూడా భవిష్యత్తు ఉండాలి. మా పిల్లలకి ఇన్‌స్టిట్యూషన్‌లు ఉండాలి. మాకు గూడా ఏదైనా సాయం జేయాలి. మమ్మల్ని పెట్టుకోవాలని చెప్తున్నారు. ఏంటి అంటే తెలంగాణ, ఏపీ డివైడ్ అయింది కాబట్టి తెలంగాణకు సెపరేట్‌గా ఈ గావాలి. పాయింట్ ఖచ్చితంగా రైజ్ అవుతుంది. హ్మ్. ఎందుకు రైజ్ అవుద్దంటే చెప్పమంటారా? ఇది హ్మ్. ఇప్పుడుది కాదు ఈ సమస్య. గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఈ సమస్య ఉంది. హ్మ్. వాళ్ళకి ఫిల్మ్ ఛాంబర్‌లో గుర్తింపు ఇస్తే వాళ్ళు మెంబర్స్‌గా ఎంగేజ్ చేసుకోవాలా. ఫిల్మ్ ఛాంబర్ అనేది ఉంది కదా! అవును. ఫిల్మ్ ఛాంబర్‌లో గుర్తింపు కావాలా. తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్ అని గుర్తింపు ఉండాలి ఎంప్లాయీస్‌ది. తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్ ఉంది ఆల్రెడీ. కానీ గుర్తింపు చాంబర్ నుంచి ఉండాలి. ఛాంబర్ ఇచ్చి ఈ అవును. ఎంప్లాయీస్‌ని కూడా మీరు తీసుకోవచ్చని నిర్మాతలకు తెలియజేయాలా. హ్మ్. ఆ గుర్తింపు ఇంకా ఇవ్వలేదు కదా! గుర్తింపు ఇచ్చి ఎంకరేజ్ చేయాల్సినంత అవసరం తప్పకుండా ఉంటుంది కదా! తెలంగాణ వాదం అనేది బలపడే పరిస్థితుల్లో ఉన్నప్పుడు హ్మ్. ఇప్పుడేమవుతుంది మొన్న చూస్తే పాసెం యాదగిరి వచ్చాడు కదా! అవును. ఫిల్మ్ ఛాంబర్ మీదకి వచ్చాడు కదా! అంతా వీళ్ళ ఫోటోలే ఉన్నాయి. ఇలాంటి పైడి జయరాజ్ ఫోటో ఇప్పుడు లేదు. పైడి జయరాజ్ ఫోటో ఫోటో లేదు. లేదని పాసెం యాదగిరి గారు వచ్చి ఆ! అక్కడ గొడవ చేయడం జరిగింది కదా! అవును. అదే రకంగా ఇప్పుడు ఈ ఫిల్మ్ ఎంప్లాయీస్ తెలంగాణ ఫిల్మ్ ఎంప్లాయీస్‌కి అన్యాయం జరుగుతుందంటే వస్తారు కదా! తెలంగాణ వాదులు. వస్తారు. తప్పకుండా వస్తారు కదా! ఇదేదో లోపల నలిగిపోతున్న వ్యవహారం కాస్త హ్మ్. పబ్లిక్ అయిపోద్ది కదా! తెలంగాణ అవును. వాదం అనేది బలపడే ఇక్కడ మీరు మా దగ్గరున్నారు. అవును. మమ్మల్ని ఇంత పర్సెంటేజ్ తీసుకోవాలని డిమాండ్ కూడా చేసేవాళ్ళు. అవును. మమ్మల్ని తీసుకోవాలా ఇంతమంది అని. అవును. ఆ! వాళ్ళ స్కిల్ వాళ్ళు 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 ఏమడుగుతారు? వాళ్ళ పిల్లలకి చదువుల గురించి అడుగుతారు.
అదేవిధంగా వాళ్ళకి ఏదన్నా హెల్ప్ హెల్త్ చేయమని ఇష్యూ. చెప్పి అడుగుతున్నారు. అన్నీ అడుగుతున్నారు. వాళ్ళు కూడా న్యాయంగానే ఉన్నారు. వాళ్ళకి కూడా మనం ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వాలా. కానీ వాళ్ళు పని చేయరు, అది చేయరు, ఇది చేయరు అని వీళ్ళు చెప్తుంటారు. కానీ ఫస్ట్ మద్రాస్ నుంచి వచ్చినప్పుడు మద్రాస్ ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు. వాళ్ళతో ఈ తెలంగాణ తెలంగాణ. వాళ్ళు కూడా ఉండేవాళ్ళు మిక్స్ అయ్యి. హ్మ్. మెడ్రాస్ ఎంప్లాయీస్ అంటే మొత్తం ఆంధ్ర వాళ్ళే. హ్మ్. మద్రాసులో ఉన్న పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు మొత్తం ఆంధ్ర వాళ్ళే. హ్మ్. ఆంధ్ర వాళ్ళే ఉండేవాళ్ళు. తెలంగాణ వాళ్ళు చాలా తక్కువ ఉండేవాళ్ళు. హ్మ్. ఇక్కడ స్టూడియోలు వచ్చిన తర్వాత ఇక్కడ డెవలప్ అయ్యారు తెలంగాణ ఎంప్లాయీస్. హ్మ్. వాళ్ళు ఇప్పుడు తెలుగు అదే ఆ ఫెడరేషన్‌లో ఉంటారు. తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అనే దాంట్లో హ్మ్. కూడా ఉంటారు కొంతమంది. కాకపోతే ఏందంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ప సెపరేట్‌గా తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్ అని పెట్టారు వాళ్ళు. కార్మికుల సమస్యల దగ్గరకొస్తే హ్మ్. నిర్మాతలు పర్సెంటేజ్ విధానానికి ఒప్పుకున్నారు. కానీ 9-9 చేయమంటున్నారు. అందుకు మేము ఒప్పుకోము. నిర్మాతల కండిషన్స్‌కి ఒప్పుకునేదే లేదని నిన్న కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని చెప్పి మరోసారి వాళ్ళు ధర్నా చేశారు కదా! ఈ 9-9 డిమాండ్ ఏంది? అంటే ఎందుకు కార్మికులకు 9-9 ఒప్పుకోరని చెప్తున్నారు? మామూలుగా 6-6 కాల్ షీట్ ఉందండి. హ్మ్. 6-6 కాల్ షీట్‌కి ఏమవుతదంటే వాళ్ళు 4:00 వస్తారు. హ్మ్. అంటే చిన్న ఇంకా చిన్నోళ్ళు. అవును. వాళ్ళ పికప్ చేసేవాళ్ళు, డ్రైవర్లు, అవును. అదేవిధంగా ప్రొడక్షన్ బాయ్స్. ప్రొడక్షన్ బాయ్స్ ఏంది? పోయి మెస్‌కెళ్ళి టిఫిన్‌లు, గిఫిన్‌లు అన్నీ క్యారియర్‌లన్నీ సర్దుకొని అవును. ఇక్కడికి షూటింగ్‌కి 6 గంటలకి వస్తారు. వచ్చి అన్నీ సెటప్ చేసి రెడీ చేస్తారు. అదేవిధంగా పాత్రలు కడిగేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు హ్మ్. కొంతమంది వస్తారనమాట. కొంతమంది ఎంప్లాయీస్. హ్మ్. లైట్ మెన్స్ 4 గంటలకి అవుట్‌డోర్ యూనిట్‌కెళ్ళి అవును. అక్కడికెళ్ళి లైట్‌లన్నీ ఎక్కించుకొని వస్తారు. ఇది వాళ్ళ దినచర్య అనమాట. ఇప్పుడు ఏంటి ఏం జరుగుతుందంటే చెప్పమంటారా? హ్మ్. 4:00 వచ్చినోళ్ళు అన్ని టిఫిన్‌లు అన్నీ జేసి ఉంటారనమాట అక్కడ. ఈళ్ళు సినిమా తీసేసారు. షూటింగ్ చేసేసరికి 9:30, 10 అవుతుంది. అవును. నిర్మాతలు, హ్మ్. స్టార్ట్ చేసి డైరెక్టర్లు ఆ! గానీ, యాక్టర్లు గానీ, అంతా ఈ తర్ఫీదు అది గానీ ఏదైనా గూడా వాళ్ళు టిఫిన్‌లు జేసి వాళ్ళొచ్చేసరికి 9:30, 10 అవుతుంది. 11 గంటలకు గూడా షాటులు తీస్తున్నారు ఈ మధ్య. అవును. ఈ మధ్య 11 కూడా చేస్తారు. అదొక హ్మ్. వేస్టేజి. హ్మ్. అంటే ఈ 6 గంటల నుంచి పని చేయాల్సింది 11 గంటల దాకా ఏ పని ఉండటంలా. వీళ్ళ సమయమంతా వేస్ట్ అయిపోతుంది. ఎవరి సమయము? కార్మికులు ఎవరైతే వచ్చారో నిర్మాత టైమ్. కూడా ఎక్కువ అవుతది కదా! అవును. అవును. బర్డెను. అవును. ఇప్పుడు ఈ ఈ 3 గంటల్లో, ఈ 5 గంటల్లో ఇప్పుడు హ్మ్. 9:00 అయితే 3 గంటలు, 11 గంటలు అయితే 5 గంటలు. ఈ 5 గంటలు మళ్ళా ఇంకో రోజు ఇంకో కాల్ షీట్‌లో చేయాల్సొస్తుంది గదా! అవును. డేస్ పెరుగుతున్నాయి గదా! నంబర్ ఆఫ్ డేస్ పెరుగుతున్నాయి గదా! ఇప్పుడు చిత్తశుద్ధిగా 6-6 అంటే 7:00 ఫస్ట్ షాట్ తీస్తేనే 6-6 కాల్ షీట్ ఎయ్యాలి. హ్మ్. లేకుండా మీరు తీయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇప్పుడు మీరు 9-9 అంటున్నారు. వాళ్ళేమంటున్నారు 9-9 అయితే మేమప్పుడు 9కే వస్తాము అని అంటున్నారు. అవును. ఇన్ని రోజులు మీరు 4 గంటలకొచ్చి, ఈరోజు మీరు 9కే వస్తామని అనడం తప్పు గదా! అదే. ఇప్పుడు యాస్ పర్ లేబర్ యాక్ట్ ప్రకారం చూసుకున్నా 8 అవర్స్ డ్యూటీ అని చూసుకున్నా అవును. పేమెంట్ అంత లేదు. అవును. ఇప్పుడు లేబర్ లా ప్రకారము పేమెంట్ ఇప్పుడు వాళ్ళు తీసుకుంటున్నారు గదా! ఇంత పేమెంట్ అని అవును. తీసుకుంటున్నారు గదా! అదక్కడ చెల్లదు. ఓకే. మినిమమ్ వేజెస్ అనేవి ఉంటాయి. 8 గంటలు పని చేసినా, డబుల్ పని చేసినా, ఇంకొక 8 గంటలు పని చేసినా, దానికి దీనికి చేస్తే సరిపోద్ది. హ్మ్. ఇప్పుడు ఈళ్ళు పెంచే విధానం గానీ, ప్రస్తుతం ఉన్న విధానం గానీ, లేబర్ లాకి అండర్‌లోనే ఉంటది కాబట్టి వాళ్ళక్కడ లేబర్ డిపార్ట్‌మెంట్ దగ్గరికెళ్ళకుండా నిర్మాతల దగ్గరికే ఉంటారనమాట. లేబర్ డిపార్ట్‌మెంట్‌కి ఎళ్తే 8 అవర్స్ డ్యూటీ, 2 అవర్స్ వచ్చి బ్రేక్ ఉంటుందనమాట హ్మ్. లేబర్ డిపార్ట్‌మెంట్‌లో. హ్మ్. ఉన్నప్పుడు ఇంకో ఆడ వేజెస్ తక్కువ. హ్మ్. ఎవరికైనా వేజెస్ తక్కువే ఉంటాయి. వేజెస్ డైలీ డైలీ వేజ్ ఎంప్లాయీస్‌కి ఒక అదే 750 ఎంతో 800 అని చెప్తున్నారు. అవును. ఉంటాది. అది డబుల్ అయిందనుకో ఏమవుతుంది? ఇంకో 16 గంటలు ఇప్పుడు వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం చేసినా అంత కాదు. హ్మ్. వాళ్ళు పెంచమనే అంత లేదు. వీళ్ళు ఆల్రెడీ 2000 ప్లస్ 15% పెంచుతాం అంటున్నారు గదా! అవును. 2000 ఉన్నోళ్ళకి 15% పెంచుతామని అంటున్నారు గదా! 15% పెంచితే ఎంతవుతది? 2300 అవుతది. అవును. ఇప్పుడు అక్కడ ప్రభుత్వ పరంగా ఏమి చేయలేకే గదా! వాళ్ళు ప్రభుత్వం వీళ్ళని ఎంటర్‌టైన్ చేయట్లేదు గదా! హ్మ్. గవర్నమెంట్‌కి తెలుసు. ఈ సమస్య తీరాలంటే వాళ్ళోళ్ళు తీర్చుకోవాల్సిందే. అవును. వాళ్ళు తీర్చుకోవాల్సిందే. ఎంప్లాయీస్ తీర్చుకోవాల్సిందే. అదే విధంగా వాళ్ళు తీర్చుకోవాల్సిందే. సమ్మె జరిగిన దానివల్ల అన్యాయం అయిపోయేది సామాన్య కార్మికుడు. అది వాళ్ళకి తెలుసు. కొంతమంది కార్మికులు ఏమంటున్నారంటే గతంలో 95, 90స్‌లో గాని నిర్మాతలే వచ్చి సెట్‌లో కూర్చునేవారు. మా ఇబ్బంది ఏదో వాళ్ళే చూసేవారు.
టైంకు జీతం ఇచ్చేవారు. రోజు వేతనం రోజు అందేది. ఇప్పుడు నిర్మాతలు ఎక్కడున్నారు? నిర్మాతలు వచ్చి కూర్చోవట్లేదు. నిర్మాతల తరపున అప్పట్లో తమ్ముళ్ళొచ్చి వాళ్ళ తమ్ముల్లో ఎవరో ఒకరు కూర్చునేవారు. ప్రొడక్షన్ మేనేజర్‌లు ఎవరెవరు. ఇప్పుడు వాళ్ళు కూర్చోవట్లేదు. అందుకే మా సమస్య వాళ్ళకి తెలియట్లేదు అని అంటారు. ఇదంతా నిజమేనా? అది 100% నిజం. ఇప్పుడు నేను 2009 వరకు సినిమాలు తీశా. హ్మ్. తీసినప్పుడు నేను అందరికంటే ముందు వచ్చేవాడిని. ఎవరు ఎప్పుడొచ్చారో తెలియాల. ఎవరు ఎప్పుడొచ్చారో తెలియాలా. షూటింగ్ స్పాట్‌లో డైరెక్టర్లు కొంచెం ఐడియా కొద్దీ కెమెరా ముందు ఇది పెడితే బావుంటది, అది పెడితే బావుంటదని ఏదో లైట్ కొనుక్కోరమ్మని ఏదో చెప్తుంటారు. హ్మ్. చెప్పినప్పుడు మనం లేవనుకో, ఆ వస్తువు ఆ వస్తువు తెచ్చారా, పెట్టారా, రేపు మనం సినిమా అప్పుడు ఫిల్మ్ ఉండేది. అవును. ఇయన్నీ ఫిల్మ్ అంటే కడిగిన తర్వాత చూసుకునేదే. ఈ సెట్ అసిస్టెంట్లు వాళ్ళు వీళ్ళు ఉంటారనమాట. అర్జెన్సీలో పక్కకు పోయి కొనుక్కొచ్చి అయి పెడతారనమాట. కొన్ని రకాలు ఇప్పుడు మైన్ పొత్తులు కావాలా అని అన్నారనుకో, షార్ట్‌లో ఫోర్‌గ్రౌండ్‌లో కావాలా అని అన్నారంటే తెస్తారు. అప్పుడేందంటే నిర్మాతగా మనం ఉంటే అది రూపాయే ఆ వస్తువు విలువ. మనం అవును. లేనప్పుడు అది రూ. 10 అవుతుంది. అవన్నీ లేకుండా ఊరికినే స్టార్ట్ అవ్వంగానే వెళ్ళిపోవడము. నిర్మాత ఉంటే అదొక పరిస్థితి. ఇప్పుడు మేజర్‌గా ఏందంటే ఒకరు చేసే పని 10 మంది చేస్తున్నారు ఇప్పుడు. ఇప్పుడొచ్చిన అవును. ప్రొడక్షన్. మేమున్న రోజుల్లో అట్లా లేదు. మేము ఒకరంటే ఒకరే. ఒకరంటే ఒకరితోనే జరిపించేవాళ్ళం. ఒకరితోనే జరిపించాలంతే. ఇప్పుడు తెలియని నిర్మాతలు కొత్త నిర్మాతలొచ్చారు గదా! ఫిల్మ్ ప్రొడక్షన్ పట్ల హ్మ్. అవగాహన హ్మ్. లేనోళ్ళు వచ్చారు కదా! లైన్ ప్రొడ్యూసర్‌లు అని చెప్పి కొంతమందొస్తున్నారు. హ్మ్. వాళ్ళకి గూడా సినిమా మీద నాలెడ్జ్ ఆ! లేదు. లైన్ ప్రొడ్యూసర్ అని పడతా ఉంది. లైన్ ప్రొడ్యూసర్‌లని హ్మ్. ఈ ప్రొడ్యూసర్‌లని వస్తున్నారు. వాళ్ళకి గూడా సినిమా పట్ల అవగాహన లేదు. సినిమా పట్ల అవగాహన లేనోళ్ళు ఆడిటర్‌లుగా పనిచేసేవాళ్ళు, ఏదో అంతకుముందు ఏదైనా కార్పొరేట్ ఆఫీస్‌లో పనిచేసినోళ్ళు, మన వాళ్ళే లైన్ ప్రొడ్యూసర్‌లుగా ఉంటున్నారు. లైన్ ప్రొడ్యూసర్‌లు అంటే ఏం చేస్తారు? మెయిన్ ప్రొడ్యూసర్ డబ్బు పెడతాడు. ఆ డబ్బుకి సాయంకాలానికి లెక్క పంపియాలి ఆన్‌లైన్‌లో హ్మ్. ఆయనకి. ఆయన ఏడో ఉంటాడు ఇప్పుడు. ఇప్పుడు హ్మ్. ఇక్కడ ఉండే కంపెనీలన్నీ అమెరికా వాళ్ళ కంపెనీలే ఎక్కువున్నాయి. హ్మ్. మైత్రి అయితేమి, అదేవిధంగా ఈ ఏది పీపుల్ మీడియా పీపుల్స్ అయితేమి మీడియా ఫ్యాక్టరీ. వీళ్ళందరూ అమెరికా వాళ్ళే. హ్మ్. కాబట్టి ఏందంటే వాళ్ళకి సాయంకాలానికి ఇదిగో ఇంత డ్రా చేసాం, ఇంత లెక్క ఓకే. అని ఆన్‌లైన్‌లో పంపించాల. దానికంటే ఇంత వేస్టేజ్ ఎందుకయింది? అదెందుకయింది? ఇదెందుకయింది? అడిగే శక్తి నిర్మాతకి రావాల. ఇక్కడ ఉన్న నిర్మాతలకేందంటే సిస్టమ్ లేదు. ఓవరాల్ అన్నీ తెలియాలి వాళ్ళకి. డిస్ట్రిబ్యూషన్ తెలియాలా, అదేవిధంగా ఎగ్జిబిషన్ కూడా తెలియాల. ఎగ్జిబిషన్ అంటే మనం సినిమా రిలీజ్ చేసుకోవాలనుకున్నాం అనుకో, అవును. ఎలాగ చేసుకోవాలా? ఏంటి? ఏ ఊర్లో ఏ థియేటర్‌లున్నాయి? పర్సెంటేజ్‌లో ఎయ్యాలా? లేపోతే రెంటల్‌లో ఎయ్యాలా? ఎట్లా ఉంది? మన సినిమా పరిస్థితి ఏంటి? అని చేసుకోవాల్సినంత పరిస్థితిలే. ఇప్పుడు మేజర్‌గా ఏందంటే ఈళ్ళు చేసే పెద్ద తప్పేందంటే, ఈరోజు ఈ సమ్మెకి ప్రధానమైన కారణం ఏందంటే, ఈళ్ళు దొంగ కలెక్షన్‌లు జెప్తున్నారు. ఫేక్ కలెక్షన్ ఫేక్ కలెక్షన్‌లు. అవును. ఫేక్ కలెక్షన్‌లు చెప్తున్నారు. హీరోలకు 75,00,00,000 ఇస్తామంటున్నారు. 100,00,00,000. అంత ఇచ్చామంటున్నారు. ఈళ్ళకింత హీరోయిన్‌కి బొంబాయి నుంచే నలుగురు, ఐదుగురితో వస్తది. ఇక్కడ లోకల్‌గా ఒక 5 మందికి 5 మందిని పెడతారు ఆమెకి సపోర్టింగ్‌గా. ఇలా 10 మంది అలా ఇలా వస్తున్నారు. వాళ్ళేమో కోట్లు తీసుకుంటున్నారు. మనకేమో పెంచితే 5% పెంచినంత మాత్రాన పోయేది పెద్ద 5%, కాస్ట్ ఆఫ్ హ్మ్. ప్రొడక్షన్‌లో 5% పెరుగుతుంది అనే ఒక ఉద్దేశంతో ఏందంటే, ఈ ఫేక్ కలెక్షన్‌లు, పాన్ ఇండియా సినిమాలు, ఇక్కడ తీసిన సినిమాలు ఇప్పుడు తెలుగులో తీసిన సినిమాలు పాన్ ఇండియా అని చెప్తుండ్రి. పాన్ ఇండియా అంటే అక్కడ ఇంతొచ్చింది, ఇక్కడ ఇంతొచ్చింది, ఇక్కడ ఇంతొచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళు ఏందంటే ఒక్క సినిమాకి మనం పని చేస్తున్నాము. ఇన్ని లాంగ్వేజ్‌ల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అవును. ఆ! కాబట్టి మనం అడగడంలో తప్పు లేదు నిన్న గదా! ఒక కార్మికుడు అదే అంటున్నాడు. "నువ్వు నన్ను తెలుగులో యాక్ట్ చేయించి సినిమాను తమిళ్, హిందీ డబ్ చేస్తున్నావు. హ్మ్. కానీ తమిళ్, హిందీ వర్షన్‌కి నేను డబ్బులు అడగట్లేదు కదా! తెలుగు అన్ని భాషలకు నన్నే వాడుకున్నావు. నాకెందుకు డబ్బులు ఇయ్యరు?" ఆ! అని ఒక కార్మికుడు చెప్తున్నాడు. అంటే అతని వాదనలో కూడా నిజం ఉంది. అదే. కరెక్టే. ఏందంటే, ఇప్పుడు ఇండస్ట్రీ వచ్చి పాన్ ఇండియా స్థాయికి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎళ్ళింది. హ్మ్. పాన్ ఇండియా స్థాయిలోనే మనం ఆలోచించాలా? కార్మికుల యొక్క న్యాయమైన సమస్యలు అయితే పరి పరిష్కరించాల్సినంత అవసరం ఉంటుంది. హ్మ్. వాళ్ళు అన్యాయంగా పోతున్నారనుకో, పరిష్కరించగల దిశగా కాకుండా ప్రభుత్వంతో కూర్చొని మాట్లాడి సెట్ చేయాల్సిన ధర్మం ఉండే ఛాంబర్‌కి గాని, ఇతరత్ర ప్రొడ్యూసర్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు అవును. ముగ్గురు నలుగురుగా డివైడ్ అయిపోయారు అవును. ఛాంబర్‌లు. చిన్న నిర్మాతలని, అదేవిధంగా గిల్డ్ నిర్మాతలని, ఫిల్మ్ ఛాంబర్ అని, చాంబర్. ఇంకోటి రైజింగ్ ప్రొడ్యూసర్స్ అని నలుగురు మాట్లాడుతున్నారనమాట. అవును. నలుగురికి ఏకాభిప్రాయం లేదనమాట. ఒకరు మాట్లాడే మాట ఒకరు మాట్లాడరు. ఇగో ప్రాబ్లము అందరికీ. ప్రతి ఒక్కడు నాయకుడు కావాలంటే కెమెరాల ముందు.
ఊరికనే మాట్లాడతారు. మాట్లాడిన దానివల్ల ఊరికనే మాట్లాడిన దానివల్ల ప్రయోజనం ఏముంది? ప్రయోజనం ఏముండదు. ప్రతి దాంట్లో చిరంజీవి గారిని, బాలకృష్ణ గారిని తీసుకురావడం కూడా కరెక్ట్ కాదు. సినిమా నిర్మాతగా మనం డబ్బులు పెడుతున్నాం. వాళ్ళు కూడా శ్రామికులే. ఆర్టిస్టులు అవును. ఆల్సో శ్రామికులే కదా! అవును. అవును. డబ్బులు తీసుకొని పనిచేసే వాళ్ళు ఎవరైనా శ్రామికులే కదా! నిర్మాత అనేవాడు పెట్టుబడిదారుడు. వాళ్ళకి ఇచ్చి మనం చేపించుకుంటున్నాం పని. ఇప్పుడు దాసరి నారాయణరావు గారు లేని లోటు కనిపిస్తుందని చెప్పి చాలామంది కార్మికులు అన్నారు. గతంలో దాసరి ఉన్నప్పుడు ఇలాంటి వివాదాలు ఈజీగా పరిష్కారం అయ్యేవి వెంటనే చెప్పుకోవడానికని. ఇప్పుడు ఎవరు ఇండస్ట్రీ పెద్ద ఇప్పుడు మీరన్నట్టు చిరంజీవి గారు ఎక్కువగా పట్టించుకోవాలంట. మరి ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఇది దాసరి గారు ఉన్నప్పుడు అంటే ముందే తెలిసిపోయేది మ్యాటరు. ఇది రోడ్డు మీదకొచ్చిన తర్వాత దాకా ఇప్పుడు వరకు ఎప్పుడు రాలా. అదే. ఎప్పుడో ఒకసారి ఎప్పుడో జరిగింది మద్రాసులో 30, 40 రోజులు స్ట్రైక్. 94లో ఎప్పుడో అయిందండి. ఆ! అయింది. కాబట్టి ఏంటంటే దాసరి గారు ఉన్నప్పుడు ఏందంటే ఆ వాసన వచ్చినప్పుడు కూర్చోబెట్టి అడ్జస్ట్ చేసేవాడు. ఈ వాసన ఉందని ఈళ్ళకి ఇంకా తెలుసు. ఎలక్షన్‌లు పెట్టే ఉద్దేశం లేదు కాబట్టి ఈ సమస్యని ఇలాగే సమస్యలాగా పెట్టి సమస్య ఈ ఒక సమస్యని పరిష్కారం ఇలాగే కాకుండా. సమస్యలాగా పెట్టి అలాగ కంటిన్యూ అవుతారనమాట వీళ్ళు. ఇప్పుడు ఇక్కడ జరిగేదేందంటే అదే అక్కడ ఫిల్మ్ ఫెడరేషన్‌లో ఎలక్షన్‌లు జరగల. పదవీ కాలం అయిపోయింది. పదవి కాలం అయిపోయింది. చాంబర్‌దే అయిపోయింది. చాంబర్‌దే అయిపోయింది. 2 చాంబరు ఎలక్షన్ జరపాల. అవును. జరపాల. ఇప్పుడు అగ్రిమెంట్లు చేస్తారు. ఇప్పుడు అగ్రిమెంట్ చేశారనుకోండి, ఓరల్‌గా మాట్లాడుకుంటారేమో. రిటర్న్ అగ్రిమెంట్లు ఏమి ఉండవేమో. మేము ఇంత ఇస్తామని చెప్పి నిర్మాతలకు తెలియజేస్తారేమో. రిటర్న్ అగ్రిమెంట్ ఉంటే కూడా రేపు పొద్దున ఎవరైనా కోర్టుకెళ్ళొచ్చు. ఆ! కోర్టుకి డెఫినిట్‌గా ఎళ్ళొచ్చు. వీళ్ళకి యాస్ పర్ బైలా వాళ్ళు రాసుకుందే. బైలా అంటే ఏంటి? మనం రిజిస్టర్ సొసైటీస్‌లో రిజిస్టర్ చేసినప్పుడు అక్కడ మనం ఒక బైలా ఇస్తాం. మా పీరియడ్ 2 సంవత్సరాలకోసారి ఎన్నికలు మేము జరిపిస్తాము అని చెప్పి రాసిస్తాం. రాసిచ్చిన బైలా ఎవరైనా ఫెడరేషన్ అయినా ఈళ్ళైనా బైలాస్. పలానా తారీఖు మేము ఎన్నికలు జరిపిస్తాము. రిజిస్టర్ ఈ తారీఖులు తెలియజేశారనమాట. బైలా ప్రకారం ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో 2 సంవత్సరాల నుంచి ఎన్నికలు లేవు. హ్మ్. ఆల్రెడీ లేవు. ఎవరైనా కోర్టుకెళ్లారనుకోండి, ఎలక్షన్ ఎందుకు జరపటం లేదని కోర్టుకెళ్తే కోర్టులో స్టేలో నడిచిపోద్ది. ఇంకో 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఎక్స్‌టెన్షన్ అయ్యేదనుకుంటుంది. ఓకే. అర్థమైందా? ఇప్పుడు అవును. ఇలాంటి అగ్రిమెంట్‌ల మీద సంతకం పెట్టినప్పుడు మాత్రం అది వేరే డిఫరెంట్. కోర్టులో పిటిషన్ ఏసి పిటిషన్ ఏసామనుకో, ఆ! ఇట్లిట్లా అని అన్నామనుకో, అప్పుడు స్టే ఇస్తది. కోర్ట్ స్టే చేస్తది. అవును. ఈ రే ఈ ఈ ఏదైతే వేతనాలు పెంపు ఏదైతే హ్మ్. ఉందో, దానికి స్టే ఇచ్చే అర్హత దానికుంటుంది. కోర్టుకుంటుంది. సో, ఒక కార్మికుల సమస్యలు పక్కన పెడితే, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌ను అనంతపురం టీడీపీ అర్బన్ ఎమ్మెల్యే హ్మ్. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తిట్టాడని చెప్పి ఒక ఆడియో లీక్ వైరల్ అయింది. హ్మ్. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా మండిపోతున్నారు. 'వార్ 2' సినిమా ఎందుకు చూస్తారు మీరు? 'వార్ 2' కూలీకి వెళ్ళండి అని. అంటే ఇలాంటి కామెంట్స్ ఉన్నాయి. ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ తోటి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడాడు. హ్మ్. ఎన్టీఆర్‌పై అనుచిత కామెంట్స్ చేశారని చెప్పి కూడా ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు. హ్మ్. దీనిపై అంటే ఏంటి ఎన్టీఆర్‌ను మీద అంతగా నెగటివిటీ? తెలుగుదేశం పార్టీ స్థాపించిన నందమూరి తారక రామారావు హరికృష్ణ తీసుకెళ్ళి తండ్రి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు పేరు పెట్టండి నాన్నగారు అని అన్నప్పుడు ఎన్టీ రామారావు అని పేరు పెట్టాడు. ఇతను నా అంశ. ఇతను చలనచిత్రాల్లో పైకి రావాలా అని చెప్పి ఆయన ఆశీర్వాదంతో ఈయన వచ్చాడు ఈరోజు. తనకి రాజకీయాలకి తనకి ఏ విధమైన సంబంధం లేదు. అతను ఎందుకు మాట్లాడాడు ఆ ఎమ్మెల్యే పిచ్చిగా మాట్లాడాడు ఎందుకు మాట్లాడాడు అదొక అవకాశవాద రాజకీయం అని చెప్పవచ్చు. ఎందుకంటే చెప్పమంటావా రాజకీయాల్లో వచ్చి సంబంధం లేని వ్యక్తుల గురించి ఏ వ్యక్తి కూడా మాట్లాడకూడదు. సంబంధం ఏముంది? నీకేం సంబంధం ఉంది? జూనియర్ ఎన్టీఆర్‌తో సంబంధం ఏముంది? లోకేష్‌కి జూనియర్ ఎన్టీఆర్‌కి ఏమన్నా తగాదాలు ఉన్నాయా? గతంలో దగ్గుపాటి వెంకటేశ్వరరావుకి, చంద్రబాబు నాయుడు గారికి తగాదాలు ఉన్నప్పటికీ ఇప్పుడంతా వాళ్ళంతా ఒకటయ్యారు కదా! వాళ్ళు ఒకే ఫ్యామిలీ కదా! ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా నీకు? నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి లోకేష్‌ని అంటాడా? లోకేష్‌ని ఏమన్నాడు అతను? అతనేమన్నా నా కట్టె జూనియర్ ఎన్టీఆర్ ఏమో నా కట్టె ఈ పార్టీలోనే కాలుతద్దని ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాడు. అతనేమన్నా వైఎస్ఆర్‌సీపీకి ఏమన్నా క్యాంపెయిన్ చేశాడా? ఎవరో కొడాలి నాని వాళ్ళు వీళ్ళు ఆ పార్టీలో ఉన్నంత మాత్రాన వైఎస్ఆర్‌సీపీకి ఏమన్నా ఆయన ఓటేయమని చెప్పి తన ఫ్యాన్స్‌కి ఏమన్నా చెప్పాడా? చెప్పలేదే. మీరు అత్యుత్సాహం చూపించు. మీ లోకల్ పాలిటిక్స్ అనేవి మర్చిపోండి మీరు. ఎందుకంటే చౌదరి గారికి నీకు ఉన్న ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల ప్రభాకర్ చౌదరి గారు గతంలో ఎన్నో సంవత్సరాలుగా
తెలుగుదేశం పార్టీకి అనంతపూర్ పట్టణంలో ఆయన ఆధ్వర్యంలో నడిచింది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారితో అత్యంత సన్నిహితుడు ఉన్న వ్యక్తి. మధ్యలో బాలకృష్ణ గారి రికమెండేషన్తో నువ్వు ఎమ్మెల్యేగా వచ్చావు. వచ్చినవాడు అలా ఉండొచ్చు. మీకు ఏంటంటే ఇప్పుడు మీరు ఎక్కువగా ధనవంతులు అది ఇది అని ఒక 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 ఫీలింగ్ ఉంటుంది. ధనవంతులైన వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బుని తిరిగి సంపాదించాలని ఎన్నో అక్రమ మార్గాల్ని ఎతుక్కుంటూ మిమ్మల్ని ఎక్కడ ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కొంటాడా ప్రభాకర్ చౌదరి అది ఇది ఇదంతా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్తుందేమని డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా మీరు చేసింది ఏం చేశారు? లోకేష్ అంటాడా, అదంటాడా, ఇదంటాడా, ఏంది వాడేంటి వాళ్ళ అమ్మ గురించి, వాళ్ళ తల్లి గురించి, జూనియర్ ఎన్టీఆర్ తల్లి గురించి ఈ మాట్లాడడం అంతా కరెక్ట్ కాదు. అతనేమి రాజకీయాల్లో లేడు, అతను సినిమాల్లో ఉన్నాడు, అతని పని అతను చేసుకుంటున్నాడు. 2009 ఎన్నికల్లో సుడిగాలి పర్యటన చేసి దేశమంతా తిరిగాడు. ఆంధ్ర రాష్ట్రం అంతా తిరిగి తెలుగుదేశానికి ఓట్లేయండి అని అడిగాడు. ఆ తర్వాత అతను తెలుగుదేశం పార్టీకి కాకుండా సినిమా పట్లే ప్రేమతో సినిమానే భావంగా ఉన్నాడు. అతను వేరే ఉద్దేశంతో ఉన్నప్పుడు నువ్వు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నువ్వు నిన్న కాక మొన్న ఏదో ఎంపీపీ జడ్పీపీ అయ్యి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి నువ్వేదో లోకేష్ని సంతృప్తపరిచే మాటలు మాట్లాడావు. అది కరెక్ట్ కాదు. నువ్వు అలా మాట్లాడాలనుకుంటే ఆ సినిమా ఇప్పుడు వార్ 2 ఉంది సినిమా, అదేవిధంగా కూలీ ఉంది. నువ్వు చెప్పినంత మాత్రం కూలీకి పోతారా జనాలు? వార్ 2 పోతారా? సినిమా వేరు, రాజకీయం వేరు. సినిమాలో ఎట్లా ఉంటుందండి చెప్పమంటారా? సినిమాలో కానీ కంటెంట్ కానీ ఉంటే నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఉంటుంది. ఏ థియేటర్లో వేస్తున్నారు, ఆ థియేటర్లు త్రివేణి వేస్తున్నారా, గంగా దాంట్లో వేస్తున్నారా, దీంట్లో వేస్తున్నారా, ఎట్లా వేస్తారు రాత్రి షోలు, గవర్నమెంట్ పర్మిషన్ లేదు. ఇవన్నీ ఏంటి అంటే అనంతపూర్ పట్టణంలో నువ్వు ఒక మహారాజువా? లేదు, అనంతపురం జిల్లాలోనే నువ్వు ఒక మహారాజులాగా నీకు ఫీలింగా? ఈ ఫీలింగులు ఇవన్నీ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ అతను నటుడిగా భారతీయ చలనచిత్ర రంగంలో ఈరోజు వార్ 2 అయితేమి, అదేవిధంగా RRR అయితేమి, వీటిల్లో ఏంటంటే ఇంటర్నేషనల్గా జూనియర్ ఎన్టీఆర్కి ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజీకి తగ్గట్టే అతను నడుచుకుంటున్నాడా అంటే అలా నడుచుకోవట్లేదు, అతి లేదు, ఏమి లేదు. మీరు అనుకుంటారు, మీరు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఏదో నన్నెవరు ఏం చేయలేరు వాటు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో తాత ఆశిస్తున్నంత వరకు నన్నెవరు ఆపలేరు అని నన్నెవరు దాన్ని కూడా ట్రోల్స్ చేశారు చాలా మంది. అదే నన్నెవరు ఆపలేరు అనే మాటలో తప్పుంది అనే 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 అర్థం. తాత ఆశీస్సులు ఉన్నప్పుడు ఉంటాయి అని చెప్పడంలో సహజంగా. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు లాగే జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు, అదేవిధంగా అట్రాక్ట్ చేస్తున్నాడు. కాబట్టి ఏంటంటే తాత ఆశీస్సులు నాకున్నాయి. ఎందుకున్నాయి ఆశీస్సులు? ఆయన పెట్టాడు పేరు, పిల్లోడిని మనవాడిని ఆశీర్వదించాడు, ఆయన ఆశీస్సులు ఉండాలా అని అన్నాడు. మిత్రత్వ రాజకీయం ఏమైనా మాట్లాడా ఆ వేదిక మీద? తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారిని ఏమైనా విమర్శించాడా? అదేవిధంగా లోకేష్ని ఏమైనా విమర్శించాడా? ఎవరిని ఏమన్నా జగన్ని ఏమన్నా పొగిడాడా? లేదు కదా. తన సినిమా, తన యొక్క జీవితం, తన జీవితం ఏంటి, అదేవిధంగా రుతిక్ రోషన్ ఏ విధంగా యాక్ట్ చేశాడు అంతవరకే మాట్లాడాడు. అభిమానుల పట్ల తన ప్రేమను వ్యక్తం చేశాడు. ఇది తప్పు ఎలా అవుతుంది? అభిమానుల పట్ల సినిమా అభిమానులు రాజకీయ అభిమానులు వేరు ఉంటారు. అప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకే బాగా వెన్నుదన్నుగా ఉంటారనమాట. ఇప్పుడు జిల్లాల్లో తీసుకుంటే, ప్రతి జిల్లాలో తీసుకుంటే ఆ జెండాలు పెట్టినప్పుడు, ఏదైనా సినిమా రిలీజ్ అయినప్పుడు, ఫ్లెక్సీలు పెట్టినప్పుడు, అవన్నీ పెట్టినప్పుడు కూడా అక్కడ ఆ ఫ్లెక్సీల్లో నారా లోకేష్ బొమ్మ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి బొమ్మ, హరికృష్ణ గారి బొమ్మ పెట్టడం జరుగుతుంది. పెద్ద ఎన్టీఆర్ బొమ్మ అందరినీ పెట్టడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఏ కులస్తులైనప్పటికి కూడా తెలుగుదేశం పార్టీకి నీ యొక్క జూనియర్ ఎన్టీఆర్ యొక్క అనుసంధానంలో పనిచేస్తున్నారు కదా. నువ్వు ఈ విధంగా మాట్లాడేసి, తప్పులు తడకగా మాట్లాడేసి, ఎట్టంటే అట్ట మాట్లాడి, పైగా నువ్వు ఆ మాటలు నాయి కాదు, నేను మాట్లాడలేదు, ఇది క్రియేటెడ్ వార్త అని మాట్లాడడం కరెక్ట్ కాదు. అపార్థం చేసుకున్నారు నన్ను, ఫ్యాన్స్ క్షమించాలని మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేసి, ఫ్యాన్స్ క్షమించాలా అని రిలీజ్ చేసే వీడియో అది ఏంది దాంట్లోనే కనిపిస్తుంది.
బ్రో నువ్వు తప్పు చేయకపోతే నువ్వు ఎందుకు చెప్తున్నావు క్షమాపణ? ఆ ఫ్యాన్స్ కూడా ఇంటి ముట్టడికి, అనంతపురంలో ధర్నా ఇవన్నీ చేశారు. ఒక్క అనంతపూర్‌లో కాదు, రాయలసీమలో కొంచెం అవును. ఎన్టీఆర్‌కి ఆ పాత ఫాలోయింగ్ ఉంటుందన్నమాట. అవును. డెఫినెట్‌గా ఎన్టీఆర్‌కి, ఎన్టీ రామారావు దాంట్లో సీనియర్. ఉంటుందన్నమాట. ఒక అవును. పెక్యులర్ జనాలు ఉంటారు. అవును. యంగ్‌స్టర్స్‌కి. అవును. ఇప్పుడు బాలయ్య బాబుకి కొంతమంది కొంచెం 50 ఆ ఏజీ అది. అట్లా ఉంటారనమాట. కాబట్టి ఏందంటే, నందమూరి ఫ్యామిలీ అంటే అంతా నందమూరి ఫ్యామిలీయే గదా! ఏదో రాజకీయ అవసరాల కోసం నువ్వు మాట్లాడడం తప్పు. నీ మాటలు వాపస్ తీసుకో. క్షమాపణ చెప్పడం అనేది బహిరంగ క్షమాపణ చెప్పాలి నువ్వు. బహిరంగ క్షమాపణ చెప్పాలా? లేదా నువ్వు చంద్రబాబు దగ్గరికి వచ్చి మాట్లాడి ఆయన సమక్షంలో ఈ విధంగా నేను మాట్లాడిన క్షమిస్తున్నాను అని చెప్పి నువ్వు చెప్పాలా? చంద్రబాబు సమక్షంలో, లోకేష్ సమక్షంలో. లోకేష్ లోకేష్ కూడా లోకేష్ కూడా దీన్ని ఎంకరేజ్ చేయడు అని ప్రజలకి తెలియాలంటే తప్పకుండా నువ్వు లోకేష్ సమక్షంలో, చంద్రబాబు సమక్షంలో నువ్వు నీ క్షమాపణ చెప్పాలా. నేను జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడితే అది క్షమించరాని నేరము. తప్పకుండా మీరు నన్ను క్షమిస్తారు మీ కుటుంబ సభ్యులు అని చెప్పి మీరు అడగాల్సిన హక్కు, ధర్మం మీకుంది. రజనీకాంత్ హ్మ్. 50 ఏళ్ళు ఇండస్ట్రీలో పూర్తి అంటే ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషెస్ చెప్పారు. అయితే దానికి కామెంట్ చేస్తూ రజనీకాంత్ కూడా పవన్ కళ్యాణ్ తుఫాన్ అని చెప్పి కామెంట్ చేశారు. అప్పుడు 2024 ఎన్నికల్లో విజయం తర్వాత ప్రధాని మోదీ మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత కూడా పవన్ ఆన్ ది హే అన్నారు. హ్మ్. అదే డైలాగ్ హరిహర వీరమల్లో కూడా వాడారు. హ్మ్. అదే డైలాగ్‌ను ఇప్పుడు పవన్ ఓ తుఫాన్ అని చెప్పి కూడా రజనీకాంత్ చెప్తున్నారు. ఏంటి వీళ్ళ మధ్య బంధం? బేసిక్ థింగ్ ఏందంటే ఇప్పుడు మామూలుగానే రజనీకాంత్ గారికి చంద్రబాబు నాయుడు గారంటే వాళ్ళు ఇష్టం. అవును. ఎందుకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఏదో స్టేట్మెంట్ ఏదో ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. 50 సంవత్సరాల సినీ అవును. జీవితంలో. ఎవరైనా చెప్పాల్సిందే. చెప్పండి. ఎందుకు చెప్పాల్సిందే అంటే సూపర్ స్టార్ రజనీకాంత్ బస్ కండక్టర్ నుంచి సామాన్య సూపర్ స్టార్. జీవితాన్ని జీవించి అవును. చాలా కష్టాలు పడి సినిమా ఫీల్డ్‌లో చాలా ఇబ్బందులు పడి పైకొచ్చాడు. ఆయన్ని ఎవరైనా మనం ఎవరైనా ఆయన అభిమానులు కావాల్సినంత అవసరం లేదు గానీ, మనం కూడా ఎవరైనా కూడా అభినందించాల్సినంత అవసరం తప్పకుండా ఉంటుందన్నమాట. వ్యక్తిగా ఒక మంచి గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. నేను ఆయనతో 3 సినిమాల వరకు చేశాను. 2 హిందీ, ఒక తమిళ్. 'మహాగురు' అని హిందీ, ఒక త ఒక తమిళ్ 'మావీరన్' అని ఒక సినిమా. ఇవన్నీ చేశాను. మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి. మంచి ఆహ్, మంచికి ఒక మరో పేరని చెప్పవచ్చు. ఎందుకంటే సినీ నటుల్లో చాలా రేర్ ఉంటారు అట్టా క్యారెక్టర్ ఉన్నోళ్ళు. హిందీ అవును. వాళ్ళు బాగుంటారు. అమీర్ ఖాన్ వాళ్ళంతా. అవును. అట్లా మనం సౌత్‌లో తీసుకుంటే ఒక మంచి హృదయం ఉన్న వ్యక్తి అన్నమాట. అట్లా అట్లాంటి వ్యక్తి ఏదన్నా ఉంటే. ఈరోజు 50 సంవత్సరాల సందర్భంగా పవన్ కళ్యాణ్‌ని ఆ విధంగా సంబోధించారు అనేదే కదా మీరు అవును. చెప్పింది. అంటే ప్రధాని మోడీ చెప్పినట్టు. పవన్ కళ్యాణ్ 2026లో ఎలక్షన్ ఉంది. ఎక్కడ తమిళనాడులో. తమిళనాడులో. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ 2 సార్లు వచ్చి ప సనాతన ప ధర్మం గురించి ఏదో ప్రచారం చేశాడు. పర్యటనలు కూడా అయిపోయింది. పర్యటన చేశాడు. 2026లో క్యాంపెయిన్ చేసేదానికి ఖచ్చితంగా వస్తాడు. ఎవరు? పవన్ పవన్ కళ్యాణ్. ప వస్తాడు కాబట్టి రజనీకాంత్ అభిమానులను కూడా ఆ రకంగా కొంచెం క్లబ్ చేసుకునే దానికోసం. రజనీకాంత్ ఫ్యాన్స్ ఉంటారు కదా! అవును. కానీ తమిళనాడులో డిఫరెంట్‌గా ఉంటుంది. సినిమా వేరు, రాజకీయం వేరు. సినిమా యాక్టర్ రాజకీయాల్లోకి వచ్చినంత మాత్రాన రాజకీయంగా ఏస్తారనేది అది పోయింది అదెప్పుడో ఆ కాలంలో. ఎంజీఆర్‌తో పోయింది. విజయ్ పార్టీ పెట్టాడుగా మళ్ళీ కొత్తగా. విజయ్ పార్టీ పెట్టాడు. రేపు పొద్దున మనం చూస్తాము. హ్మ్. ఎందుకంటే డీఎంకే, ఏడీఎంకే అలయన్స్, ఏడీఎంకే ఏడీఎంకే, వచ్చి బీజేపీ బీజేపీ అలయన్స్. అలయన్స్ ఉంది గదా! అవును. అదేవిధంగా విజయ్ సెపరేట్ పార్టీ. ఇది ఎంతవరకు న్యాయం జరుగుతది? ఇప్పుడు చిరంజీవి గారు కూడా సెపరేట్ పార్టీ పెట్టారు ఆ రోజు హ్మ్. 2009లో. ప్రజారాజ్యం అని పార్టీ పెట్టారు. హ్మ్. అదేవిధంగా ఉన్న ఆయనకి కూడా అదేవిధంగా కొన్ని లక్షల ఓట్లొచ్చి ఇట్లా ఏమన్నా వస్తాయేమో. విజయ్‌ని ప్రజలు నమ్మేశారనుకో, అది వేరే వన్ సైడెడ్ ఎలక్షన్. అవును. విజయ్‌ని ప్రజలు నమ్మేస్తే, ఊరికనే ఒక అవకాశం ఇద్దాము గళం ఇప్పేదాని కోసం అని చెప్పి అని అన్నారనుకో, ఎలా ఉంటాడో చూసుకొని ఎవరైనా కూడా అక్కడ బిగినింగ్ లెర్నర్సే ఎవ్వరైనా. అవును. లెర్నింగ్ చేసి వచ్చినోళ్ళే. కరుణానిధి గాని ఎవరైనా కూడా. అవును. అందరూ కూడా ఫస్ట్ రాజకీయాన్ని అండర్‌స్టాండ్ చేసుకొని ప్రజలకి ఏ రకంగా మంచి పనులు చేయాలి. ఇప్పుడున్న స్టాలిన్ ప్రభుత్వం దానికేం చెడ్డ పేరు లేదు. ఇప్పుడు మహా చెడ్డ పేరొచ్చేసి యాంటీ ఇన్కంబెన్సీ ఉంది అనే దానికి లేదు. హ్మ్. ఇప్పుడు బీజేపీ, అదే. అదేవిధంగా అన్నా డీఎంకే, అదేవిధంగా ఈ పార్టీ. ఈ ఇద్దరి మధ్యే ఉంటుంది. ఇప్పుడు ఈ మూడో
పార్టీ చీల్చే ఓట్లు ఏ రాజకీయ పార్టీకి ఇబ్బందిగా ఉంటుందో అనేది ఒక ప్రశ్నార్థకమైన సో, ఇవి ఈ అంశం. అలయన్స్ కోసం ప్రచారం చేయడానికే పవన్ కళ్యాణ్ వాడుకోవడానికి ఈ విషయం చెప్పడం ఇదంతా. రజనీకాంత్. సినిమా నటుడు ఇప్పుడు రేపు వాళ్ళ బ్రదర్‌కి 70వ సంవత్సరం వస్తుంది కదా! అవును. అప్పుడు రజనీకాంత్ మళ్ళా చెప్తాడు కదా! ఇవ్వడం, తీసుకోవడం అనే పాలసీ మీదే కదా అదే. నడుస్తుంటది. అవును. సినిమా యాక్టర్‌గా ఆ రకంగా ఇప్పుడు రేపు చేయడని ఏముంటుంది గ్యారంటీ? ఇప్పుడు మీరు చెప్తున్నారు రజనీకాంత్ రేపు పొద్దున మళ్ళా చిరంజీవి గారికి విషయం చెప్పొచ్చు. అంటే వీళ్ళందరూ ఏందంటే మద్రాసులో ఉన్నోళ్ళు కదా! అవును. మద్రాసులో ఉన్నప్పటి నుంచి కొంచెం చిరంజీవి గారు, రజనీకాంత్ గారు ఇద్దరు కలిసి నటించున్నారు సినిమాల్లో కూడా. అవును. నటించున్నారు 'బాలచంద్ర' సినిమాల్లో వాటిలిటిలో. నటించున్నారు కాబట్టి ఏంటంటే ఇక్కడెవరు వివాదాస్పదులు లేరు. మనకేంది ఇగోయిస్టిక్ ఎవరు లేరు. చిరంజీవి గారికి ఇగో ఉండదు. అదేవిధంగా రజనీకాంత్‌కి గారికి ఇగో ఉండదు. పవన్ కళ్యాణ్ గారంటారా రాజకీయాల్లో ఉన్నారు. తప్పదు. హ్మ్. విషెస్ చెప్పడం అనేది అనంటే ఆయన ఒక నటుడు. అది కాక రేపు రాజకీయంగా తమిళనాడులో తనేదో బీజేపీకి సపోర్ట్ చేసి అవును. అక్కడేదో అధికారంలోకి తేవాలని ఒక తాపత్రయంతో ఉన్నాడు కాబట్టి రజనీ ఫ్యాన్స్ కూడా అండర్‌స్టాండింగ్‌లోకి రావచ్చని నా ఉద్దేశం. హైదరాబాద్‌లో 4, 5 రోజులుగా మార్వాడి గో బ్యాక్ అనేది ఒకటి నడుస్తుంది. అంటే మార్వాడి వ్యాపారులు రావడం వల్ల హ్మ్. స్థానికంగా మేము ఇబ్బంది పడ్డాం. అంటే ఒక ఇష్యూ వల్ల ఈ హ్మ్. మార్వాడి గో బ్యాక్ అనేది ఒకటి స్టార్ట్ అయ్యి మార్వాడీలు వెళ్ళిపోవాలి. మార్వాడీల వల్ల స్థానిక వ్యాపారులకు ఇబ్బంది. ఇదంతా ఒక రచ్చ నడుస్తుంది. ఎందుకు ఇది మళ్ళీ ఇప్పుడు కొత్తగా మార్వాడి గో బ్యాక్ ఇవన్నీ? దీని వెనకాల రాజకీయ అంశమే ఉన్నట్టుంది. బేసిక్‌గా చెప్పాలంటే దేశంలో మార్వాడీలు లేని ఊరుండదు. ఎక్కడైనా. ఎక్కడైనా పల్లెటూరులో చిన్న చిన్న పల్లెటూరులో కూడా వాళ్ళు కుదవంగల్లో ఏవో పెట్టుకొని ఉంటారు. మన హైదరాబాద్‌లో అంటే అక్కడ ఎక్కువగా ఉంటారు. కోటిలో ఉంటారు ఎక్కువగా. బేగం బజార్. బేగం బజార్‌లో వ్యాపారాలంతా వాళ్ళే చేస్తారు. అది ఒక ప్రాంతానికి కేంద్రీకృతమై అక్కడే ఉన్నాడు కదా! కాబట్టి ఏంటంటే మార్వాడీలు లేని ఊరు ఉండదనమాట. ఎందుకుండదంటే వాళ్ళు అప్పుడు వచ్చేటప్పుడు ఏందంటే రాజస్థాను అదంతా ఎడారి కదా! అక్కడేమి వాళ్ళకి నివాసం అది ఇది ఉండేది కాదు. ఒక మార్వాడి వచ్చి ఇంకా కొంతమంది మార్వాడీలని తీసుకొచ్చి అలా డెవలప్ అయింది. ఇప్పుడు లలిత జ్యువెల్లరీ ఆయన ఉన్నాడు గుండెన. ఆయన ఆయన కూడా అక్కడి నుంచి వచ్చిన ఆయనే కదా! ఇలాగా పెద్ద పెద్ద సంస్థలు పెద్ద పెద్ద ఎంప్లాయ్మెంట్ ఇచ్చి పెద్ద పెద్ద ఇండస్ట్రీసు చిన్న చిన్న వ్యాపారాల గురించి మనం పట్టించుకోవాల్సినంత అవసరం లేదు. చిన్న చిన్న వ్యాపారాలని కూడా ఈ మార్వాడి గో బ్యాక్ అనే స్లోగన్ తెచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నారు, మాకు మీ యొక్క దాంట్లో మీరు ప్రతి ఒక్కరిని మార్వాడీలని పెట్టుకుంటున్నారు, మీ ఊరు నుంచి తెచ్చుకుంటున్నారు, మాకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి, మాకు ఉపాధి కల్పించండి, మీరు మా రాష్ట్రంలో వచ్చి పని చేసుకుంటున్నారు కాబట్టి ఉపాధి కల్పించండి. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో అనేది కూడా మనం చెప్పాలంటే చాలా దీనికి ఇది ఏమైనా కావచ్చు అనమాట. ఇప్పుడు తెలంగాణ వాదంతో తెలంగాణ సపరేట్ తెలంగాణ కావాలని చాలా కఠోరమైన వ్యవహారంతో ఎన్నో ఉద్యమాలు సకల జన సమ్మెని ఆ సమ్మెని ఈ సమ్మెని ఎన్నో ఉద్యమాలు చేసి ఈ తెలంగాణది సాధించారు. సాధించిన తర్వాత అప్పుడు ముందు అదని ఇదని ఇవన్నీ ఏమి లేదు. ఇప్పుడు 10 సంవత్సరాలుగా ఈ గొడవలు లేవు కదా, ఇట్లాంటి గొడవలు 10 సంవత్సరాలుగా ఈ గొడవలు లేవు. ఈ మధ్య కొత్తగా వస్తున్నాయి. మీరు ఉదాహరణకు చెప్పాలంటే పాసం యాదగిరి ఫిలిం ఛాంబర్ దగ్గరికి వచ్చాడు. ఫిలిం ఛాంబర్ దగ్గరికి వచ్చి ఆయన పైడి జయరాజు ఫోటో ఎందుకు పెట్టలేదు అని అడిగాడు. ఇలాంటి అదేవిధంగా ఇప్పుడు మార్వాడీలు ఇలాంటి తొందరలో చాలా జరుగుతాయి. బొంబాయిలో కూడా బీహార్ వాళ్ళని పంపించేయాలా, ఎంప్లాయీస్గా వాళ్ళు ఉండేదానికి లేదు, మరాఠీలే ఉండాలా అని చెప్పి చెప్తున్నారన్నమాట. ఒకప్పుడు దుబాయ్లో మనం ఏమైనా వ్యాపారం చేయాలని అనుకో, దుబాయ్ లోకల్ వాళ్ళతో లైసెన్స్ తీసుకొని వాళ్ళ పార్ట్నర్షిప్ ఖచ్చితంగా పెట్టుకోవాలనేది రూల్ ఉంది. దుబాయ్లో మనం ఏ కర్మాగారం ఓపెన్ చేయాలన్నా, వ్యాపారం, ఏ బిజినెస్ చేయాలన్నా, హోటల్ పెట్టాలన్నా వాళ్ళ పేరుతో లైసెన్సు, మన పేరుతో రన్నింగు, మనం రన్ చేస్తాము, వాళ్ళకి పార్ట్నర్షిప్ ఇవ్వాలి. ఇలాంటి వ్యవస్థ అది డెవలప్ అయ్యే వరకు, అక్కడున్న వ్యవస్థ డెవలప్ అయ్యే వరకు అలా జరిగింది అనమాట. కొన్ని దేశాల్లో ఆ రకమైన సిస్టాలే ఉంటాయి. కాబట్టి మార్వాడీలది ఇది చిలికి గాలివాన అయిపోయింది అనమాట. ఇది ఒక రాజకీయ అంశం లాగా బీజేపీ సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఎవరు సపోర్ట్ చేస్తున్నారని తెలియట్లే. శ్యామ్ అని ఒక ఉద్యమ నాయకుడు, తెలంగాణ శ్యామ్ అని ఒక ఆయనే మాట్లాడుతున్నాడు. ఇంకా ఎంతమంది మాట్లాడతారు, ఏం మాట్లాడినా కూడా
భారత రాజ్యాంగం మనకి ఇచ్చింది ఏంటంటే ఎవరు ఎక్కడైనా నివసించే ఒక హక్కుని అనేది ఇచ్చింది. మనం ఈ విధంగా మీరు వెళ్ళిపోండి మా ఊరు నుంచి అది ఇదేనాడి హక్కు రాజ్యాంగంలో లేదు. కాకపోతే ఇప్పుడు మనం రాజ్యాంగాన్ని మార్చలేం కదా. ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ అని అంటారు. ఎందుకంటున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకు రాజాసింగ్ కాన్స్టిట్యున్సీ అది, రాజాసింగ్ ఆల్రెడీ రిజైన్ చేశాడు. ఆ కాన్స్టిట్యున్సీలోనే ఎక్కువ మంది ఉంటారు మార్వాడీలు. చూస్తే మన దగ్గర అంతా పలచపలచంగా ఉంటారు. ఎంత ఒక 100 అంగళ్ళు ఉన్నాయనుకో, 10 అంగళ్ళు మార్వాడీస్. పానీపూరి బండ్లు కాడి నుంచి అన్నీ వాళ్ళే చేస్తున్నారు అని అంటే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని పానీపూరి బండ్లు ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా పెట్టుకొని ఉన్నారు కదా, మహారాణి అవి అట్లాంటివే కదా. వాళ్ళేం మార్వాడీలు కాదే. కాదు కదా. ఇవన్నీ ఏంటంటే ప్రాంతీయవాదాన్ని ఎప్పుడు రెచ్చగొట్టకూడదు. ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడతారు. రేపొద్దున ఇదే కంటిన్యూ అయ్యి మార్వాడి గోబ్యాక్ ఉద్యమం తర్వాత ఆంధ్ర వాళ్ళు గోబ్యాక్ అని కూడా అనేదానికి ఆస్కారం ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఆ స్లోగన్ ఇప్పుడు లైట్గా టచ్ అయింది కదా సినిమా దాని మీద. వెళ్ళిపోండిరా మా ఊరు నుంచి మీరు, సినిమా వాళ్ళు ఏందిరా అదిరా ఎదిరా అని అన్నారు కదా. ఇలాంటి వాదాలని మొక్కై వంగనిది మానై వంగన అని అంటారు. ఆ మొక్కలో ఉన్నప్పుడే ప్రభుత్వాలు దాంట్లో ఇంటర్ఫీర్ అయ్యి తొడిచేయాల్సినంత అవసరం ఉంటుంది. మీరు ఏదైనా ఒక రూల్ పెట్టచ్చు, 50% ఎంప్లాయీస్ లోకల్ వాళ్ళు ఉండాలా. మార్వాడి షాప్లో మార్వాడి వాడిని పెట్టుకుంటారు కదా, ఇద్దరుంటే ఒకరిని మా తెలంగాణ వాళ్ళు పెట్టుకోండి అని అలాంటి చెప్పడంలో తప్పులే. అతను అడిగే దాంట్లో కూడా తప్పులేదు. ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్కి వాళ్ళు మార్వాడీలు మాట్లాడిన మాటలు కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ ఉన్నోళ్ళు తాగుబోతులు, తాగుతారు, వాళ్ళకి అంతకంటే ఏం పని చేస్తారా అవి చేస్తారా అని చెప్పి ఈ రకంగా కూడా మాట్లాడున్నారు. అవన్నీ ఏంటంటే వాదాన్ని బలపరచకూడదు, విద్వేషాలు రెచ్చగొట్టకూడదు. అది ఎక్కడికి దారి తీస్తుందో. ఒక దాంట్లో సక్సెస్ అయ్యారనుకో, మార్వాడి ఉద్యమంలో సక్సెస్ అయిపోతే రేపు పొద్దున ఇంకొక ఉద్యమం ఎక్కడ ఏ హోటల్లో పట్టినా నేపాల్ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు ఉంటున్నారు. ఎవరైనా ఉంటున్నారు లోకల్ వాళ్ళు? ఏ హోటల్లో చూపించు నువ్వు. ఇన్ని హోటల్స్ ఉన్నాయి మా హైదరాబాద్ సిటీ మొత్తం, హోటల్స్ ఎక్కువ కదా. ఏ హోటల్లో అన్నా లోకల్ తెలంగాణ వ్యక్తి ఉన్నాడా? లేరు కదా. దాని తర్వాత ఆ ఉద్యమం ఎందుకు? నేపాల్లో మన డబ్బు ఇప్పుడు ఇక్కడ వాడు 1000 రూపాయలు జీతం తీసుకున్నాడు అనుకో, అది వాళ్ళ ఊరికి పంపిస్తే 1500 అవుతుంది. వాళ్ళకి రూపాయి విలువ ఎక్కువ, రూపాయలు ఎక్కువ, మన రూపాయలు అక్కడ ఎక్కువ, విలువ ఎక్కువ. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. వాళ్ళు మన హైదరాబాద్కే వస్తున్నారని మనం చెప్పలేము. అన్ని ఊర్లలో ఇప్పుడు తమిళనాడు తీసుకోండి. ఇప్పుడు తమిళ వాళ్ళకంటే మనకు ప్రాంతీయవాదం ఎక్కువ ఉంటుందా? ఇప్పుడు మేము దశాబ్దాల కాలం నుంచి తెలుగు వాళ్ళు అక్కడ ఉన్నాము. మమ్మల్ని ఇప్పుడు కూడా వాళ్ళు సపరేట్గానే భావిస్తారు. అర్థం కాల, వాళ్ళల్లో కలుపుకొని భావించరు. అదేవిధంగా మలయాళీస్ ఉంటారు. మీరు చూసుకొని కావాలంటే మలయాళ దేశంలో ఈ రచ్చలేదు. కేరళలో ఈ రచ్చలు లేవు అనమాట. మేజర్గా వాళ్ళే ఉంటారు అంతా. వాళ్ళు అక్కడ లేదు. ఇప్పుడు కర్ణాటకలో ఆల్రెడీ మొదలైంది. వెళ్ళిపోవాలని చెప్పి నాన్ కన్నడీస్ వెళ్ళిపోవాలని చెప్పి స్లోగన్ ఇచ్చారు. అక్కడ ఉన్న కర్ణాటక సమితి ఏదో వాళ్ళు స్లోగన్ కూడా ఇచ్చారు. కాబట్టి ఏంటంటే దీన్ని మనము రాజ్యాంగం ప్రకారం మనం ఎక్కడైనా జీవించేదానికి హక్కు ఉంటుంది. రాజ్యాంగాన్ని ఫాలో చేయాలా. ఈ లోకల్గా వీళ్ళు అడగడంలో 50% ఎంప్లాయ్మెంట్ మీరు పెట్టుకునే విధంగా ఏదైనా చర్యలు చేపట్టాలి. ఎవరైనా లోకల్ వాళ్ళని 50% పెట్టుకునే అవకాశాన్ని ఇవ్వాలి. ఇక్కడ రియల్ ఎస్టేట్ ఎక్కువైపోయింది హైదరాబాద్లో. ప్రతి ఒక్కళ్ళు ధనవంతులు. మ్యాక్సిమము ఇక్కడ ఉన్నోళ్ళు ఈ హైదరాబాద్లో పుట్టిన వాళ్ళైతేమి, తెలంగాణ పుట్టిన వాళ్ళు భూముల వాల్యూ పెరిగిపోయినాయి. 1 ఎకరా ఉన్నోడు మహారాజులాగా తిరుక్కొని ఏదో చేసుకుంటున్నారు. శ్రామికులు కొంతమంది ఉంటారు, కష్టజీవులు కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ళకి ఇట్లాంటి ప్రాబ్లం వస్తుంది. వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు ఏంటంటే ఇది రోజు ఏదో డిబేట్కి పనికొచ్చే అంశంలాగే ఉంది. వాళ్ళని కూర్చోబెట్టి వీళ్ళని కూర్చోబెట్టి అలా కూర్చోబెట్టే అంశంగా కాకుండా పరిష్కార మార్గాన్ని ఆలోచించాల్సినంత అవసరం. ఇది ఎక్కువ కాకుండా, ఉద్యమం ఎక్కువ కాకుండా పరిష్కార మార్గాన్ని ఆలోచించాల్సినంత అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఈ సినీ కార్మికుల సమస్యలపై కానీ, మార్వాడి గోబ్యాక్ కానీ, వీటన్నిటిపైన రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు కానీ ఏదైనా స్పందించి తీసుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్.